సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రోడ్డు ప్రమాదాల నివారణకు V2V వ్యవస్థ అనే అంశం చూద్దాం. కృత్రిమ మేధతో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని, ఒక వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టకుండా, ఒకేసారి వరుసగా ఢీకొనకుండా సాంకేతిక వ్యవస్థ ఉంటుందని, ఇందులో డ్రైవర్లను అప్రమత్తం చేస్తుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చీఫ్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు. ఏఐ సాయంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం సాధ్యమే. రోడ్డు ప్రమాదాలపై ప్రస్తుతం పోలీసులు నమోదు చేస్తున్న డేటా సంపూర్ణంగా ఉండటం లేదు. దీంతో పోలిస్తే ఏఐ సాయంతో సంపూర్ణ డేటా అందుబాటులోకి వస్తుంది. ఆ డేటా ఉంటే పరిష్కారాలు సులభమే అని ఆయన చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా ప్యానెల్ చర్చ జరిగింది. ఐఐటి చెన్నైకు చెందిన అతుల్ సింగ్ ఈ చర్చను సమన్వయం చేశారు. అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఈ వేగం నియంత్రణలో ఏఐ కీలక పాత్ర పోషించేలా చూడొచ్చు. V2V సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి తీసుకువస్తాం. దీనివల్ల ముందు వాహనం ప్రమాదంలో పడితే ఆ వాహనం నుంచి వెనుక వచ్చే వాహనాలకు సమాచారం చేరుతుంది. డ్రైవర్ను ఆ సమాచారం అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ అప్రమత్తమై ముందు వాహనాన్ని కొనకుండా నియంత్రిస్తారు. ప్రస్తుతం యువతకు డ్రైవింగ్ శిక్షణ లేదు. 16 ఏళ్లు దాటిన తర్వాత యువతీ యువకులకు డ్రైవింగ్ శిక్షణను పాఠ్యాంశంగా తప్పనిసరి చేసే ఆలోచన ఉంది. నగరాల్లో కాలుష్యం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కాలుష్యం నివారించేలా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోంది. దేశంలో ద్విచక్ర వాహనాలకు జరిగే ప్రమాదాల్లో తలకు గాయాలై ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ అంశంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈరోజు మనం రోడ్డు ప్రమాదాల నివారణకు V2V వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.